ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 6వ వారము 5వ రోజు. మత్తయి 26, 57, 69 నుంచి 74 వరకు. బుద్ధిహీనుడుగా నుండకుము. 3. చింతించుట, ఆందోళన చెందుట, భయపడుట అనునవి బుద్ధిహీనుని పనులు. ఇలా చేసినట్లయితే నేను బుద్ధిహీనుడను అని నీవు మనసులో ముద్రించుకునుము. ప్రజ్ఞగల ఒక స్త్రీ తనకు భయంకరమైన వ్యాధి కలదని భయపడింది. దాని ఫలితం ఆమె తరచుగా తల నొప్పితో బాధపడుచుండేది. ఈ విధంగా తాను చింతించి రోగగ్రస్తురాలవుట బుద్ధిహీనమైన పని అని తనలో తాను నిశ్చయించుకున్నది. ఆమె చింతించుట వదిలిపెట్టింది. ఆశ్చర్యకరంగా ఆమెకున్న తలనొప్పి మాయమైపోయింది. మరియొక స్త్రీ తనకు క్యాన్సరు జబ్బుందని భయపడుతూ ఉండేది. ఆమె భయపడిన విధంగానే ఆమెకు జబ్బు వచ్చింది. నేను ఏదైతే జరుగుతుందని ఎక్కువగా భయపడ్డానో సరిగ్గా అదే నాకు సంభవించిందని ఆ స్త్రీ చెప్పింది. ప్రతి విషయంలో ఆందోళన చెంది అనవసర సమస్యలు కొని తెచ్చుకోవద్దు. బాధకరమైన చింతకు గురియైన ఒక స్త్రీకి ఆపరేషన్ జరిగింది. వైద్య సదుపాయము ద్వారా స్వస్థత పొందవలసిన వ్యక్తి తన చింతను బట్టి మరణించిందని డాక్టరు చెప్పారు. తన యొక్క ఆందోళన, భయము మీద వైద్యశాస్త్రం కూడా ప్రభావం చూపలేకపోయింది. చింత, దిగులు, ఆందోళన ఎంతకీ భయంకరమైనదో గమనించారు కదూ. మరియొక స్త్రీ నా ఆందోళనను తగ్గించుకునుట ద్వారా నా శరీర భాగాలన్నింటికీ వెచ్చదనము కలిగినట్లుగా నేను భావించుకున్నాను. ఆ తరువాత నాకు సంభవించిన జబ్బు నుండి నేను బాగయ్యాను అని చెప్పింది. ఆమె ఆందోళన ఆమె శరీరములోనే రక్త ప్రసరణను నిలిపివేసి బలహీనపరిచింది. కాని ఆమె ఊహలు మార్చుకొనుట ద్వారా ఆమె తిరిగి బాగవ్వగలిగింది. ప్రజ్ఞ, శ్రద్ధ గలిగిన ఒక ఉపాధ్యాయుడు ఈ విధంగా ఒప్పుకున్నాడు. నేను 40 సంవత్సరాలు పాఠాలు చెప్పాను. అయినప్పటికీ పాఠశాల పునః ప్రారంభం ఇంకా వారము ఉందనగానే నాకు నరముల బలహీనతతో కూడిన మలబద్ధకము వచ్చేది. నా విద్యార్థులకు నేను సరిగ్గా పాఠాలు చెప్పగలనా అని భయపడేవాణ్ణే అని చెప్పాడు. భయము తప్ప ఆయనకు భయపడుటకు మరే కారణమూ లేదు. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాల పాఠాలు బోధించిన సీనియర్ ఉపాధ్యాయుడు. విశ్వాసము ఆరోగ్యకరమైనది. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.